సుకుమార్తో రామ్ చరణ్ చిత్రం రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరు చేతులు కలుపుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమాపై రూమర్స్ తగ్గడం లేదు. ఇప్పటికే మూవీ నుంచి దేవి వాకౌట్ చేశాడని ప్రచారం సాగుతోంది. మరోవైపు హీరోయిన్ రోల్ కోసం కొత్త నటి పేరు తెరపైకి వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే కొత్త చిత్రం ఇయర్ ఎండ్ కు సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకే సుకుమార్ పూర్తిగా ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టాడు. స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేస్తున్నాడు. ముందుగా ఈ చిత్రంలో కథానాయికగా రష్మికను ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు మరో కథానాయిక పేరు తెరపైకి వచ్చింది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయట. గత ఏడాది విడుదలైన కాంతారా చాప్టర్ 1 తో రుక్మిణి దశ మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రుక్మిణి పేరు పాన్ ఇండియా చిత్రాలకు క్యారఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పటికే 2 పాన్ ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో రుక్మిణి భాగమైంది. ఒకటి యష్ సరసన నటించిన టాక్సిక్, మరొకటి ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న కొత్త చిత్రం డ్రాగన్. ఇటీవలే రుక్మిణి పేరు కోలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ధర్మన్ కోసం వినిపించింది. టాలీవుడ్ నుంచి డ్రాగన్, కోలీవుడ్ నుంచి ధర్మన్, శాండల్వుడ్ నుంచి టాక్సిక్. మొత్తంగా సౌత్ సైడ్ రుక్మిణి క్రేజ్ మామూలుగా లేదు. పాన్ ఇండియా ట్రెండ్ బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ ను టాలీవుడ్ కు తీసుకొస్తోంది. సైరా, కల్కి లాంటి చిత్రాల కోసం అమితాబ్ తెలుగు సినిమా వరకు వచ్చారు. సంజయ్ దత్ ఇటీవలే రాజాసాబ్ లో నటించాడు. దీపిక రెగ్యులర్ గా తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పుడు అదే దారిలో 46 ఏళ్ల తర్వాత ఫేమస్ స్టార్ టాలీవుడ్ కు తిరిగి వస్తున్నాడు. భుజానికి గాయంతో డ్రాగన్ షూట్ నుంచి ఎన్టీఆర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. వైద్యులు 6 నుంచి 8 వారాల విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో ముందుగా అనుకున్న సమయానికి అంటే వచ్చే ఏడాది జూన్ 11న ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ దర్శకుడు నీల్ ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ రీచ్ కావాలి అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ లేకుండా ఉన్న మిగతా సన్నివేశాలను మిగతా స్టార్స్ తో కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు ప్రశాంత్ నీల్. ఇందుకోసమే ఇటీవల హైదరాబాద్ కు విచ్చేశాడు అనిల్ కపూర్. 46 ఏళ్ల తర్వాత డ్రాగన్ కోసం అనిల్ కపూర్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 1980లో తెరకెక్కిన వంశవృక్షం తర్వాత అనిల్ కపూర్ నటిస్తున్న తెలుగు చిత్రం ఇదే. 1967 బ్యాక్ డ్రాప్ లో నడిచే డ్రాగన్ కథలో లూగర్ అనే పాత్రలో జూనియర్ నటిస్తున్నాడు. రఘువీర్ రాథోడ్ పాత్రను అనిల్ కపూర్ పోషిస్తున్నాడు. ఇండియా నార్కోటిక్స్ బ్యూరోకు చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు ఈ బాలీవుడ్ స్టార్. వచ్చే ఏడాది జూన్ లో ఓపియం డ్రాగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఎన్టీఆర్ తిరిగి చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. షాహిద్ కపూర్ బాలీవుడ్ సినిమాలు చూసేవారికి ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే ఈ హీరో పేరు ఇటీవల కాలంలో బాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగులో తెరకెక్కే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఈ పేరు కామన్ అయిపోయింది. అయితే డేట్స్ మాత్రం లాక్ కావటం లేదు. నార్త్ సైడ్ మార్కెట్ లో క్రేజ్ ఉన్న నటుల్లో షాహిద్ కపూర్ ఒకడు. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ లో లీడింగ్ హీరోగా బిజీగా ఉన్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో కెరియర్ లో అతిపెద్ద విజయాన్ని చూశాడు. ఇటీవలే కాక్టైల్ సీక్వెల్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇంత అర్జెంట్ గా షాహిద్ ప్రొఫైల్ గురించి ఎంక్వైరీ ఎందుకంటే ఇతని పేరు ఈ మధ్య తరచుగా తెలుగు చిత్రాల కోసం వినిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ నటిస్తోన్న డ్రాగన్ మూవీ కోసం వినిపించింది. అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రం కోసం షాహిద్ పేరు బాగా వినిపిస్తోంది. లోకేష్ కనకరాజ్ చిత్రాలు అంటే ఇద్దరు స్టార్ హీరోలు తప్పకుండా కనిపిస్తారు. ఒకరు హీరో, మరొకరు విలన్. కెరియర్ బిగినింగ్ నుంచి ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు బన్నీ మూవీ కోసం లోకేష్ సెంటిమెంట్ రిపీట్ చేస్తూ షాహిద్ కపూర్ డేట్స్ లాక్ చేశాడని టాక్. ప్రభాస్ అంటే చాలా చిత్రాలు చేస్తుంటాడు. ఎప్పుడు ఏ సెట్ లో ఉంటాడో తెలియదు. ఇది ఇండస్ట్రీ నుంచి కామన్ గా వచ్చే ఆన్సర్. కానీ ఇప్పుడు పరిశ్రమ మారిపోయింది. రెబల్ డేట్స్ పై పర్ఫెక్ట్ డేటా మెయింటైన్ చేస్తోంది. మొన్నటి వరకు 3 చిత్రాల్లో బిజీగా కనిపించాడు ప్రభాస్. ఇప్పుడు సింగిల్ మూవీకి పరిమితమయ్యాడు. ఇలా ఎందుకు అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏడాది ప్రారంభంలో రాజాసాబ్ రిలీజ్ తర్వాత మళ్ళీ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 3న పౌసిని రిలీజ్ చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు రెబల్ స్టార్. భారీ బడ్జెట్ తో హనూర్ రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 80% చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మరో 20% మాత్రం మిగిలి ఉంది. దీంతో తన చేతిలో ఉన్న చిత్రాలన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం ప్రభాస్ పౌసి పైనే ఫోకస్ పెట్టాడు. సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీ షూటింగ్ నిన్నటి వరకు శరవేగంగా సాగింది. కానీ ఇప్పుడు పౌసి కోసం ఏకంగా నెల రోజులు బ్రేక్ ఇచ్చాడు ప్రభాస్.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. త్వరలో హైదరాబాద్ లోనే మరో ప్రాంతంలో వేసిన చార్మినార్ సెట్ లో షూటింగ్ స్టార్ట్ కానుంది. మంత్ ఎండ్ తో మాక్సిమం షూట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగు పెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫౌజీ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని యూనిట్ ప్రయత్నిస్తోంది. డిసెంబర్ దాటితే బాక్స్ ఆఫీస్ డేట్స్ అన్ని బ్లాక్ అయ్యాయి. అందుకే ఫౌజీని కంప్లీట్ చేయడం రెబల్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. హాలీవుడ్ సినిమాల ట్రైలర్స్ తెలుగులోకి డబ్ అయితే అదో మార్కెట్ స్ట్రాటజీ. కానీ ఓ భారతీయ చిత్రం ఇంగ్లీష్లో డబ్బింగ్ కావటం చాలా అరుదుగా చూస్తుంటాం. రామాయణ చిత్రంతో అదే జరిగింది. రామాయణ కథను మొత్తాన్ని ఇంగ్లీష్లో ఎలా చూపించబోతున్నారో ట్రైలర్తో మేకర్స్ ఎలా రివీల్ చేశారో చూడండి. ఓ భారతీయ సినిమాకు సంబంధించి ఇలా ఇంగ్లీష్ లో ట్రైలర్ రిలీజ్ కావటం చాలా అరుదుగా జరుగుతుంది. పైగా రామాయణ ఇంగ్లీష్ ట్రైలర్ సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా రణబీర్ ఇంగ్లీష్ డైలాగ్స్ కు సోషల్ మీడియా ఫిదా అవుతోంది. సినిమాపై మరింతగా అంచనాలను పెంచింది ఇంగ్లీష్ వర్షన్ ట్రైలర్. ఇంగ్లీష్ వర్షన్ ట్రైలర్ తో పాటు రామాయణ యూనిట్ మరో సర్ప్రైజ్ ను రివీల్ చేసింది. ఈ సినిమాను నవంబర్ 6న దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీపావళికి 2 రోజుల ముందుగానే థియేటర్స్ లోకి రాబోతున్న రామాయణ అంచనాలను అందుకుంటే భారతీయ సినిమా చరిత్రలో నెలకొన్న చాలా రికార్డులను తిరగరాసే అవకాశాలున్నాయి. ఇక రెండో భాగానికి సంబంధించిన కీలక అప్డేట్ ను అందించాడు రణబీర్ కపూర్. రామాయణ రెండో భాగానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపు 50% పూర్తయిందని, వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం విడుదలకు చిత్ర యూనిట్ పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్టు తెలిపాడు రణబీర్. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.